ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. ఫర్ ఐ విల్ రిస్టోర్ హెల్త్ అంటు thee, అండ్ ఐ విల్ హీల్ thee ఆఫ్ thy wounds, saith the Lord. చూడండి నేస్తమా, నీ పట్ల కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు, నీ పట్ల జాలి, ప్రేమ, దయ, కనికరము కలిగిన దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాగ్దానము ఏమై ఉన్నది అనగా, నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను. నీ జీవితంలో నీవు అత్యధిక సమయము అనారోగ్యముతో యాతన పడుతూ సమస్త సంతోషాలకి దూరమై ఆ అనారోగ్యంతో బ్రతుకు ఏడవలేక వేదన చెందుతూ ఉన్నావా నేస్తమా? నీ సమస్త స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడు ఈ దినాన నీతో ప్రత్యేకముగా మాట్లాడుచూ ఉన్నారు. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. శరీర సంబంధమైన గాయములతోనూ మానసిక సంబంధమైన గాయములతోనూ నీవు దుఃఖిస్తూ ఉన్నావా? నీ రోదన ధ్వని నీ దేవునికి వినబడి ఉన్నది. మనుషులెవరికి నీ రోదన ధ్వని వినబడదు నేస్తమా. ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకొనినా మనుష్యులు నీ రోదనను గాని నీ చింతను గాని లక్ష్యపెట్టరు. కానీ జీవము కలిగిన దేవుడు, నీ తల్లి గర్భాన నిన్ను రూపించిన దేవుడు, జాలి కలిగిన దేవుడు నీ రోదన ధ్వని విని ఉన్నారు. నీకు దినాన్న ఆయన వాక్కును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, నీ గాయమును మాన్పెదను అని నీకు వాగ్దానము చేస్తున్నారు. కనుక చింతను విడిచిపెట్టు, దుఃఖమును విడిచిపెట్టు. జీవము గల దేవుని వాక్కు నీకు వినిపిస్తూ ఉండగా ఆ జీవాధిపతి అయిన ఆ మహోన్నతునిపై నీ నమ్మికను ఉంచు. కనికరము కలిగిన దేవుని ఆ కనికరమును నీపై ప్రసరింప చేస్తూ ఉండగా దానిని పొందుకొనుటకు నీవు అర్హతను సంపాదించు నేస్తమా. మనుషులెవ్వరూ నీ రోదన ధ్వని వినబడలేనట్లుగా నీ ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ జాలి కలిగిన దేవుడు నీ రోదన ధ్వని విని ఉన్నారు. కనుక నీకు తన వాగ్దానమును ఈ దినాన సూటిగా నీకు ప్రసాదిస్తూ ఉన్నారు. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇంతకంటే ఏం కావాలి నీకు? సమస్తమును చేయగలిగిన దేవుడు, సర్వ సమర్థుడైన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. గనుక ఆయన మాటల యందు నమ్మిక ఉంచు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నిరీక్షణతో ఆయన వైపు చూడు నేస్తమా. సమస్త ఆశీర్వాదములు నీవు పొందుకుంటావు. నిన్ను పట్టి పీడిస్తున్న అనారోగ్యము, రోగము, నీ హృదయ గాయములు, నీ శరీర గాయములన్నిటినీ కూడా దేవుడు నీకు దూరపరిచి ఆయన కృపను నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును వందనములు తండ్రి. మీ బిడ్డతో మీరు ప్రత్యేకముగా మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కనికరము కలిగిన దేవుడా, మీ బిడ్డ యొక్క రోదన ధ్వని మీరు విని ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబం జీవితంలో ఉన్న సమస్త విధములైన అనారోగ్యములను, గాయములను, మానసిక శారీరక గాయములను, మానసిక శారీరక అనారోగ్యములను దూరపరిచి ఆరోగ్యమునిచ్చి మీ కృపలో నడిపించండి. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి దేవా. దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని సమస్తమును మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో
అనేకమైన విజయములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.